జానకి భర్త కోర్టులో గుమస్తా. జానకి పెద్దగా చదువుకోకపోయినా తెలివైంది. రుచిగా వంట చేస్తుంది. పొందికగా ఇల్లు సర్దుకుంటుంది. ఇంటికి వచ్చిన వారిని చక్కగా ఆదరిస్తుంది. ఇరుగు పొరుగులకు చాతనైనంత సహాయం చేస్తుంది. ఇటువంటి గుణాల వల్ల బంధువులే కాదు, ఆ వీధంతా ఆమె పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇలా ఉండగా జానకి భర్త 2 రోజుల పనిమీద పట్నం వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఆమె వీధి వైపు ఉన్న జాజి పందిరి మీద అప్పుడే విచ్చుకుంటున్న జాజి మొగ్గలు కోస్తోంది. ఆ సమయంలో చేతిలో పెట్టెతో ఒక ముసలాయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ జానకి ఇంటి వైపుకు వచ్చాడు. అతని వెనకే ఆగమంటూ ఒక నల్లటి మనిషి వస్తున్నాడు. ఆగమంటే ఆగకుండా అలా వెళ్ళిపోతున్నారు ఎందుకు బాబుగారు? బండి పట్నం దాకా మాట్లాడుకున్నారు కదా, రండి బండి ఎక్కండి, అసలే పొద్దుపోయింది. నేను ముందు మాట్లాడుకున్న బాడుగా అంతా ఇచ్చేశాను కదా, అలాంటప్పుడు నేను ఎక్కడి దిగితే నీకేం? ఈ రాత్రికి మా మేనల్లుడి ఇంట్లో ఉందామని ఇక్కడ దిగిపోయాను. నువ్వు అలా నా వెంట పడటం ఏమీ బాగాలేదు. మర్యాదగా వెళ్ళిపో. చెబితే అర్థం కావడం లేదా? అలా ముసలాయన గొంతు పెంచేసరికి నల్ల మనిషి కాసేపాగి ఏమనుకున్నాడో కాని బాట పక్కన ఉన్న బండి తోలుకుని వెళ్ళిపోయాడు. జానకి ఆయనను ఆ వీధిలో ఎవరింట్లోనూ అంతకుముందు చూసి ఉండలేదు. ఎవరింటికి వెళ్ళాలండి? పేరు చెప్తే ఇల్లు చూపిస్తాను. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు తల్లి. అటువంటప్పుడు మీరు ఈ ఊళ్ళో బండెందుకు దిగిపోయినట్లు? ముందు కొంచెం మంచినీళ్లు తెచ్చి ఇస్తే అవి తాగి కాస్త స్థిమితపడి చెబుతాను. గుండె దడదడలాడుతోంది. కాలు చేయి ఆడటం లేదు నాకు. అయ్యో, మరి అలా వీధిలోనే నిలబడిపోయారేం? లోపలికి రండి. ఆయన చేతులు వణుకుతూ ఉండడం గమనించింది జానకి. మీరెందుకో భయపడుతున్నారు? ఈ ఇంట్లో మీరు క్షేమంగా ఉన్నారు. అసలేం జరిగింది? మీ భయానికి కారణమేంటి? నాకు చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు. నా మొహం చూసి నా గురించి బాగానే కనిపెట్టావు. నా భయానికి కారణం ఏమిటంటే అంటూ ముసలాయన తన పక్కన ఉన్న పెట్టె మూత తీసి చూపించాడు. పెట్టె నిండా చిన్న పెద్ద బంగారు నగలు, మధ్యలో వజ్రాలు పొదగడంతో మెలిమెలా మెరిసిపోతున్న వడ్డాణం. ముసలాయన ఆ వడ్డాణం పైకి తీసి జానకికి చూపిస్తూ, దీని బరువెంతో తెలుసా తల్లి? 100 కాసులు, పూర్తిగా 100 కాసులు అంటూ మళ్లీ వడ్డాణం పెట్టెలో పెట్టేశాడు ముసలాయన. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని బంగారు నగలు దగ్గర పెట్టుకుని మీరు ఎక్కడికి బయలుదేరారు? చెబుతాను. నా పేరు నీలకంఠం. 60 ఎకరాల పొలం ఉన్న భూస్వామిని నేను అంటూ తన గురించి అంతా చెప్పాడు. అతనికి 3 కొడుకులు. 3కి పెళ్లిళ్లు చేశాడు. వారికి వ్యవసాయమంటే రోత. పట్నంలో వ్యాపారం చేసుకుంటామని అన్నారు. ఆయన పొలం అమ్మేసి మొత్తం డబ్బు పిల్లల 3కి సమానంగా పంచేశాడు. పిల్లలు 3 పట్నం వెళ్లిపోయారు. భార్యతో పాటు సొంత ఊరులోనే ఉండిపోయాడు నీలకంఠం. ఇటీవలే భార్య కాలం చేయడంతో పిల్లలు వచ్చి ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బు సమంగా పంచేసుకున్నారు. అయితే భార్య నగలు భద్రంగా ఉంటాయని నగల పెట్టే మిత్రుడు ప్రకాశం ఇంట్లో దాచి ఉంచాడు నీలకంఠం. వాళ్ల కుటుంబం అంతా తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రకాశం వచ్చాక కబురు పెడితే మళ్లీ వస్తామని చెప్పి పిల్లలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన రోజు సాయంత్రమే ప్రకాశం తిరిగి వచ్చాడు. చీకటితో బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు అని పిల్లల్ని మళ్లీ రమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒంటరిగా నగలి పెట్టెతో బయలుదేరాడు నీలకంఠం. అయితే బండివాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. దారిలో వాడు మాటిమాటికి బండి ఆపుతూ సాయంత్రానికి ఈ ఊరు చేర్చాడు. ఇక చీకట్లో ప్రయాణం ప్రమాదమని ఈ ఊళ్ళో బండి దిగిపోయాడు నీలకంఠం. ఆయన చెప్పిందంతా విన్నాక జానకి, చాలా తెలివైన పని చేశావు బాబాయ్. వాడు బరువుగా ఉన్న ఆ పెట్టె మీద కన్నేసి ఉంటాడు. రేపు తెల్లారే మాకు తెలిసిన బాడుగ బండిలో పట్నం పంపిస్తానులే.
ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో, కాళ్ళు కడుక్కొని వస్తే వడ్డించేస్తాను. జానకి ఎంతో ఆప్యాయంగా వడ్డన చేస్తూ ఉంటే తృప్తిగా భోజనం చేశాడు నీలకంఠం. జానకి తను భోజనం చేసి వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి పడక కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు నీలకంఠం. ఆయన జానకిని చూస్తూనే, రేపు పట్నం చేరగానే నాకొక సమస్య ఎదురు కాబోతుంది జానకి. అవునా? ఆ సమస్య ఏమిటి బాబాయ్? నాకు చెప్పాలనుకుంటే చెప్పు. నా దగ్గర మొత్తం 140 కాసుల బంగారం ఉంది. అందులో వడ్డాణం 100 కాసులది. దానిని నేను నా భార్యకి మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చేరిపించడం నాకు ఇష్టం లేదు. ఒక కోడలికి 100 కాసుల వడ్డాణం, మిగతా ఇద్దరికి చెరో 20 కాసుల బంగారం ఇవ్వాలి. ఇది అన్యాయం కదా. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మిగతా ఇద్దరికి ఆ నష్టం పూరిస్తూ రొక్కమిచ్చేయండి, సరిపోతుంది. పొలం డబ్బు, ఇంటి డబ్బు నా కొడుకులకి ఏనాడో పంచి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే. ఇది కూడా పంచేసి నా కొడుకుల దగ్గర హాయిగా శేష జీవితం గడిపేస్తాను. అయితే ఆ పంపకమే ఒక పెద్ద సమస్య అనిపిస్తోంది ఇప్పుడు. కాసేపు ఆలోచనలో పడిన జానకి, ఒక పని చెయ్యండి. ముగ్గురులో మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి వడ్డాణమివ్వండి. నా ముగ్గురు కోడళ్ళు నన్నెంతో ప్రేమగా గౌరవంగా చూస్తారు. అందుకే వడ్డాణం ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాను. మీ దగ్గర ఉన్న 100 కాసుల వడ్డాణం ఎవరికో ఒకరికే వస్తుందని, దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదని మీ కోడళ్ళకి తెలుసా? తెలుసన్నట్టుగా తల ఊపాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఒక చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అప్పుడు మీరు ఆ వడ్డాణం కోడలికివ్వచ్చు. అయితే నేను చెప్పినట్టు చేయాల్సుంటుంది మీరు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నా నేను. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా చేస్తాను. తెల్లవారగానే కొన్ని పత్రాలు సిద్ధం చేసి వాటి మీద నీలకంఠం సంతకాలు తీసుకుంది జానకి. తరువాత ఆమె ఊరి మనిషి ద్వారా మీ మామగారు మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు అంటూ నీలకంఠం కోడళ్ళకి కబురు పంపించింది. మధ్యాహ్నానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు. వాళ్ళని చూస్తూనే జానకి నీలకంఠంని లోపలి గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అంది నవ్వుతూ. నీలకంఠం ఉలిక్కిపడి, అదేం మాట? ఏమిటి ఆట? మీరు కాసేపు చచ్చిపోయినట్లు కళ్ళు మూసుకొని పడుకోండి. మీ కోడళ్ల ప్రేమకు ఇది పరీక్షా సమయం. తరువాత ఆమె నీలకంఠం సంతకంతో సిద్ధం చేసిన పత్రాలు తీసుకుని వీధి గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే, మీరెవరు? మా మామగారెక్కడా? ఆయన మీ ఇంటికెందుకొచ్చారు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? చెబుతాను. మా ఆయనకి కోర్టులో ఉద్యోగం. నీలకంఠం గారు నిన్న మా ఇంటికి వచ్చి మా ఆయనను సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని ఈ ఊళ్ళో ఉన్న వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా వ్రాశారు. ఆ పని మీదే ఆయన ఇక్కడికొచ్చారు. కోడళ్ళు ముగ్గురు ఆ పత్రాలు చూసి తెల్లబోయారు. అసలు ఆయన ఏరి? మమ్మల్ని ఇలా అన్యాయం చేయడానికి ఆయనకు మనసెలా ఒప్పింది? ముందు ఆయనని పిలవండి, మాట్లాడతాం. ఆయన రాలేరు, మీరే లోపలికి రండి. జానకి కోడళ్ల ముగ్గుర్ని లోపలి గదిలోకి తీసుకుని వెళ్లి నీలకంఠం ముఖం మీద దుప్పటి జరిపి కళ్ళు మూసుకుని ఉన్న నీలకంఠంను చూపించి, ఏనే కదా మీ మామగారు? మీ దురదృష్టం కొద్దీ తెల్లవారుజామున కన్ను మూశారు. కోడళ్ల ముగ్గురు మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ముందుగా పెద్ద కోడలు మెటికలు విరుస్తూ, ముసలాడికి 3 పూటలా వేడివేడిగా వడ్డన్ని చేశాను. పస్తలు ఉంచి చంపినా పీడాపోయేది. నిద్ర కూడా మానుకొని వైద్యుడిచ్చిన మందులు శ్రద్ధగా వేశాను. ఆ చేత్తో గుక్కడి విషం గొంతులో పోసి ఉంటే యాగాత్యపు పని చేయకుండా హరి అనేవాడు. 3వ కోడలు ముక్కు చీదుతూ కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదానిని.
చేతులు చచ్చుపడేలా విసిరకర్రతో విసిరేదానిని. అంతకన్నా దుడ్డు కర్రతో నెత్తిమీద గట్టిగా ఒక దెబ్బ వేసి ఉంటే ఈరోజు మనకి ఈ కర్మ పట్టకపోను. జానకిని చూస్తూ ఉంటే కోడళ్ళ ముగ్గురికి ఒళ్ళు మండిపోయింది. మతిపోయిన ముసలివాళ్లు ఏవో చెప్తారు, వాడు చెప్పిందల్లా చేయకూడదన్న ఇంగితం నీకు లేకుండా పోయింది. అంతా మా కర్మ. అయినా మనిషి పోతే కోడళ్ళకి కబురు పెట్టడం దేనికి? బుద్ధి లేకపోతే సరే, శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో, రేపు ఆయన కొడుకుల్ని పంపిస్తాం అంటూ కోడళ్ళు ముగ్గురు వచ్చిన బండిలోనే తిరుగు ప్రయాణమయ్యి వెళ్లిపోయారు. వాళ్ల మాటలన్నీ వింటున్న నీలకంఠం తన చెవులను తానే నమ్మలేకపోయాడు. తీయని మాటలతో తన మీద ఎంత ప్రేమ వలకబోసేవారు. ఇప్పుడు కోడళ్ళ అసలు స్వరూపం బయటపడింది. తనకన్నా తన దగ్గర ఉన్న ధనానికే ఎక్కువ విలువ అని తెలుసుకున్న ఆయనకి దుఃఖం పొంగుకు వచ్చింది. ఆయన దుఃఖం చూడలేని జానకి అభిమానంగా ఆయన భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు బాబాయ్, మనుషులు డబ్బుకే ఎక్కువ విలువిస్తారని అర్థమైందిగా. అందుకే ప్రతి వాళ్ళు పోయేదాకా తమ దగ్గర సరిపడినంత ధనం ఉంచుకోవాలి. వెర్రి ప్రేమతో ఉన్నదంతా పిల్లలకు పంచి ఇచ్చేసి వాళ్ల మీద ఆధారపడి బతకాలని అనుకోవడం అవివేకం. డబ్బు లేని మనిషికి విలువ ఉండదు. మీ కోడళ్ళు ఎవరికి వారు 100 కాసుల వడ్డాణం సొంతం చేసుకోవాలని నీ మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోశారు. అదే ఇక తమకు దక్కదని తెలిసాక అసలు నైజం బయటపెట్టారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఉన్నంతకాలం ఆ బంగారం పంచేది లేదని గట్టిగా చెప్పేశాయి. అప్పుడు ఆ బంగారం కోసం వాళ్ళు నిన్ను గౌరవంగా చూస్తారు. ఉన్నదంతా పిల్లలకు ఇచ్చేశాను. నాకు బుద్ధి వచ్చింది. ఇక నా భార్య బంగారం ఎవరికీ ఇచ్చేది లేదు. నేను గౌరవంగా బతకడానికి పోయిన నా భార్యే ఏర్పాటు చేసినట్లు ఉంది. ఆ మాట మీదనే ఉండి నీ శేష జీవితం మీ వాళ్ల మధ్య సుఖంగా గడుపు బాబాయ్ అంటూ తాను సిద్ధం చేసి ఉంచిన కాగితాలు చించేయబోయింది జానకి. ఆ కాగితాలు అలాగే ఉంచు, చింపకు. నేను నిజంగానే ఆ బంగారాన్ని ఆ వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. నా అనుకున్న నా మనుషుల మీద మనసు విరిగిపోయింది నాకు. నా భార్య 100 కాసుల వడ్డాణం నా కళ్ళు తెరిపించింది. ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు. నా కళ్ళు తెరిపించి నాకో దారి చూపించిన నీ మేలు మరువలేను. వెళ్ళొస్తాను తల్లి. నందిగామలో ఉండే నారాయణ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో మేనమామ ఇంట పెరిగి పెద్దవాడయ్యాడు. నారాయణ అతి మొహమాటస్తుడు. నోరు విప్పి గట్టిగా ఏ విషయం చెప్పలేడు. అయితే వాడికి చదువు బాగా అబ్బింది. పట్నంలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అతను పట్నం బయలుదేరుతూ ఉండగా అతని మేనమామ ఇలా అన్నాడు. చూడు నారాయణ, నువ్వు వెళ్లబోతున్నది పట్నం. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. మెత్తగా ఉంటే మొత్తాలని చూస్తారు. నువ్వు ఇన్నాళ్ళు మా ఇంట్లో ఈ చిన్న ఊర్లో ఉన్నావు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ గడిచిపోయింది. పట్నంలో జాగ్రత్తగా ఉండు. మొహమాటం వదిలిపెట్టు. కాస్త గంభీరంగా గట్టిగా ఉండు. లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతావు. అలాగే మామయ్య, తెలిసిన వాళ్ళ దగ్గర మొహమాటం కానీ కొత్త వాళ్ళ దగ్గర బెట్టుగానే ఉంటాను. నువ్వేమీ నా గురించి బెంగపడకు. ఇలా మేనమామకు ధైర్యం చెప్పి పట్నం బయలుదేరి వెళ్లాడు నారాయణ. అతను పని ప్రదేశానికి దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకున్నాడు. అతనితో పాటు ఆ ఆఫీసులో మరో 15 మంది దాకా పనిచేస్తున్నారు. అతను మొదటి జీతం తీసుకున్న రోజే అతనితో పాటు పనిచేసే గురునాథం వచ్చి కళ్ళ నీళ్లతో, నారాయణ, నాకు నువ్వే దిక్కు. మా అమ్మకి ప్రాణం మీదకి వచ్చింది. వెంటనే వైద్యం చేయించకపోతే బతకడం కష్టం. నా జీతం పాత అప్పులు తీర్చడానికే అయిపోయింది. దయచేసి 1000 రూపాయలు సర్దు. వచ్చే నెల ఇచ్చేస్తాను. మా అమ్మను బతికించి పుణ్యం కట్టుకో బాబు. అయ్యో అలాగా? నాకు తల్లి ప్రేమ తెలియదు. తల్లి లేకపోవడం ఎంత దురదృష్టమో నాకు తెలుసు. 1000 సరిపోకపోవచ్చు. 2000 ఇస్తాను. అమ్మకి మంచి వైద్యం చేయించు అంటూ గురునాథానికి 2000 ఇచ్చి పంపించాడు నారాయణ. అతను అలా వెళ్ళగానే రామయ్య అనే మరో ఉద్యోగి నారాయణ దగ్గరికి వచ్చాడు. ఈ నెల గురునాథం ఎవరికి బాలేదని చెప్పి నీ దగ్గర డబ్బు తీసుకున్నాడు. అదేం మాట రామయ్య? పాపం వాళ్ళ అమ్మకి బాగోలేదట.
వాడికి ఇది అలవాటే. ప్రతి నెల ఇంట్లో ఎవరికో బాగోలేదని చెప్పి అప్పు చేస్తూ ఉంటాడు. వాళ్ళ భార్యకి బాగోలేదని నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఏడాది దాటింది, ఎప్పటికీ తీర్చింది లేదు. కంగారు పడిపోయాడు నారాయణ. ఓ అలాగా. అతను 1000 అడిగితే నేను జాలిపడి 2000 ఇచ్చాను. ఇప్పుడు ఎలా? ఇది పట్నం, ఇక్కడ మొహమాట పడితే లాభం లేదు. ఇలాగే మోసం చేస్తారు. ఏదో ఇదొక పాఠం అనుకో. ఇక మీదట జాగ్రత్తగా ఉండు. అలాగే ఇక మీదట నాకు ఇలాగే సలహాలు ఇస్తూ ఉండు. ఇక్కడి మనుషులు అర్థమయ్యేదాకా నేను కూడా నా జాగ్రత్తలో ఉంటాను. అలా అన్నాడు. కాని పుట్టుకతో వచ్చిన అలవాటు అంత త్వరగా పోదు కదా. ఇలా ఉండగా అతను అద్దెకు ఉన్న గది పక్క ఇంట్లో ఉండే బాపాయమ్మ ఒకరోజు నారాయణ గది తలుపు తట్టింది. తలుపు తీసి, ఏమిటి బాపాయమ్మ గారు, ఏం కావాలి? ఏం చెప్పమంటావు బాబు, మా అక్క కూతురు విమల మళ్ళీ బావిలో దూకిందట. నారాయణ కంగారు పడి, అదేంటి, ఎందుకు బావిలో పడింది ఆ అమ్మాయి? పడకేం చేస్తుంది, మా బావ దాని పెళ్లి గురించి పట్టించుకుంటే కదా. ఎప్పుడూ ఎవరో ఒకరు చూసి బావిలో నుంచి పైకి లాగుతున్నారు. ఎవరూ చూడకపోతే దాని పని ఏమవుతుంది చెప్పు. నిజమే, బావిలో నీళ్లు ఉంటే మునిగిపోతారు కదా. నువ్వో మాలో కానివి, నీళ్లు లేని బావిలోకి అదెందుకు దూకుతుంది? ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఆ విమలను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ మాటలకు నిర్గాంతపోయాడు నారాయణ. నేనా ఆ విమలని పెళ్లి చేసుకోవాలా? అవును, నువ్వే. వాళ్ళ నాన్న పెళ్లి చేయనప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పు. నువ్వెలాగూ పెళ్లి చేసుకోవాలి కదా. ఆ పెళ్ళేదో మా విమల్నే చేసుకో. ఏమంటావ్? బాపాయమ్మ మాటలకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు నారాయణకి. అలా గుడ్లు మిటకరించి చూస్తావేంటి? జవాబు చెప్పు. మా విమలను పెళ్లి చేసుకుంటావా లేదా దాన్ని బావిలో దూకి చావమంటావా? ఏ సంగతి చెప్పు. అయ్యో, మళ్ళీ విమలను బావిలో దూకొద్దని చెప్పండి. అంటే నువ్వు విమలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లే కదా. ఇప్పుడే నరసాపురం వెళ్ళి మా అక్క పాపాయమ్మ చెవిలో ఈ శుభవార్త వేస్తాను అంటూ నారాయణ ఏదో చెప్పబోతూ ఉండగా వినిపించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయింది బాపాయమ్మ. నెల తిరగకుండా విమలతో నారాయణ పెళ్లి జరిగిపోయింది. ముందు ఒక మాట అయినా చెప్పనందుకు మేనమామ అలిగి పెళ్లికి రాలేదు. బజారులో 3 గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాడు నారాయణ. విమల కాపురానికొచ్చింది. విమలకు ఇల్లు చూపిస్తూ, మీ బాపాయమ్మ పిన్నికి నువ్వంటే పంచ ప్రాణాలనుకుంటా. నువ్వు పెళ్లి అవడం లేదని బావిలో దూకావని ఎంత బాధపడిందనుకున్నావు? ఆ విషయం చెప్పి ఈ పెళ్లికి నన్ను ఒప్పించేదాకా నన్ను వదిలిపెట్టలేదంటే నమ్ము. నేనా? పెళ్ళవడం లేదని బావిలో దూకానా? గట్టిగా అనకండి, ఎవరైనా వింటి నవ్విపోతారు. మాతో తన ఇంటి దగ్గర ఉండే బ్రహ్మచారి తన పెళ్లి చేయమంటూ చంపేస్తున్నాడని నాన్నకు చెప్పి పిల్లవాడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అంటూ ఆగమేఘాల మీద ఈ పెళ్లి కుదిర్చింది. పైగా కట్నం లేని సంబంధం తీసుకువచ్చినందుకు నాన్న దగ్గర 50,000 పుచ్చుకుంది. బాపాయమ్మ 2 వైపుల వారికి లేనిపోనివి చెప్పి 50,000 లాభపడిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు నారాయణ. ఎంత మోసం! ఇంతకీ మన పెళ్లి కుదిర్చిన పెళ్లి పెద్ద మనిషి మన పెళ్లిలో కనబడలేదేం? తన నాటకం బయటపడుతుందని కాబోలు ఒంట్లో బాగోలేదనే నెపం మీద పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు మారాలి. పెళ్లి లాంటి ముఖ్యమైన విషయం కూడా మొహమాట పడి ఇలా గుడ్డిగా బుర్ర ఊపేస్తే ఎలా? నిజమే, నీలాంటి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పాటలు కుక్కలు కూడా పడేవి కావు. విమల నెమ్మదైంది. పైగా ఎంతో అణుకోగా ఉండేది. నారాయణకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఒకరోజు హఠాత్తుగా నారాయణ అత్త, మరదలు, సుకుమారి పెట్టే బేడాతో ఊడిపడ్డారు. వాళ్లని చూస్తూనే నారాయణ నవ్వుతూ, రండి రండి, పెళ్ళయి 3 నెలలు గడవకముందే అమ్మాయి మీద బెంగతో చూడవచ్చారనుకుంటా. విమలా, చూడు ఎవరు వచ్చారో. బెంగా లేదు, బేడా లేదు. నాకు పీకల మీదకొచ్చింది. ఎంత తిన్నా చచ్చే నీరసం. జల్లెడలా గుండెకు చిల్లులు పడిపోయాయేమో అని భయంగా ఉంది. ఇక్కడైతే పెద్ద పెద్ద వైద్యులు ఉంటారని మీ మామయ్య ఇక్కడికి పంపించాడు. అప్పుడే వంటింట్లోకి వచ్చిన విమల తల్లిని చూడగాని మొహం చిట్లించి,
అసలు చెప్ప పెట్టకుండా ఇప్పుడు మీరెందుకు దిగబడ్డారు? ఇక్కడ మీకేం పని? చూసావా అల్లుడు, నీ పెళ్ళం ఎలా మాట్లాడుతోందో? ఇన్నాళ్ళకి అమ్మ కనబడిందన్న ఆనందం దాని మొహంలో ఎక్కడైనా కనిపిస్తోందా? అదే మాట విమల, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడడం? అత్తయ్య గారు ఆయాసం జబ్బుకి వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. ఆవిడకి ఆయాసం జబ్బు నేను పుట్టినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా వైద్యం ఏమీ అవసరం లేదు. పొట్ట పగిలేలా తింటే ఆయాసం రాక ఏమవుతుంది? అయినా ఆవిడతో పాటు ఈ సుకుమారుని కూడా ఎందుకు తీసుకొచ్చినట్లు? బావా ఇక్కడ నాకు పట్నమంతా తిప్పి చూపిస్తాడని, నా కోసం కొత్త కొత్త బట్టలు కొంటాడని వచ్చాను. ఇక్కడ మిఠాయిలు, ఆ అంగళ్ళలో కొత్త రకం మిఠాయిలు ఉంటాయట కదా, అవన్నీ తినాలి. ఇప్పటికే ఏనుగంత బరువున్నావు. అన్ని రకాల మిఠాయిలు తింటే మా ఇంటి గుమ్మాలు వెడల్పు చేయించుకోవాలి. ఛా, అవే మాటలు విమల. చిన్నపిల్ల ఏదో సరదా పడుతుంది. 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్లకు అలా అవమానపరచకు. సుకుమారి, నువ్వు అడిగినవన్నీ నేను కొనిపెడతాను, సరేనా? అలా నీ పెళ్ళానికి గడ్డి పెట్టు బాబు. సుకుమారికి పెళ్లి సంబంధం చూసే బాధ్యత కూడా నీదే. ఇక్కడ నీలా ఒక మంచి ఉద్యోగస్తుని దానికోసం కూడా చూడు. మగపిల్లలు లేని మాకు అల్లుడువైనా కొడుకువైనా నువ్వే. అందుకే నా వైద్యం బాధ్యత, సుకుమారి పెళ్లి బాధ్యత నీదే అని చెప్పమన్నాడు మీ మామగారు. ఏడవలేక ఒక వెర్రి నవ్వు నవ్వి, మామగారు ప్రత్యేకంగా చెప్పాలా? విమల నా ఇల్లాలు అయినప్పటి నుండి తను ఈ ఇంటి బాధ్యతలు నావి కావు. మీరేం బెంగపడకండి. ఇప్పుడు నా మనసు తేలిక పడిందల్లుడు. అమ్మా విమల, మగది చూపించు తల్లి. చేసేది లేక తూర్పు గది వాళ్లకు చూపించి వంటగదిలోకి వెళ్లిపోయింది విమల. తల్లి కూతుళ్ళు ఆ గదిలోకి వెళ్లారు. మరుక్షణం ఆ గదిలో నుంచి పెద్ద శబ్దంతో పాటు చచ్చాను దేవుడోయ్ అన్న సుకుమారి గావు కేక వినబడింది. ఇంతలో మొహం ఎర్రగా చేసుకుని ఆ గదిలో నుంచి వచ్చిన కమలమ్మ నారాయణను చూస్తూనే, ఏం మంచం అల్లుడు అది? అమ్మాయి కూర్చుంటేనే పెళ్ళమంటూ ఇరిగిపోయింది. మీ తాతల కాలం నాటిదా? సాయంత్రం నువ్వొచ్చాక నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. గట్టి టేకు మంచం చూసి కొనుక్కొద్దాం. సుకుమారి నేను కూడా కింద పడుకోలేం. సాయంత్రం త్వరగా వచ్చేయ్. వస్తావుగా? కొత్తగా పెళ్లికి ముందే కొన్న మంచం ధ్వంసం అయిపోయినందుకు విలవిలలాడిపోయింది నారాయణ మనసు. అయినా మొహమాటం కొద్దీ పైకి నవ్వుతూ, అలాగే అత్తయ్య గారు, అందుకే ఇంట్లో పెద్ద దిక్కు ఉండాలంటారు. సాయంత్రము అందరం వెళ్ళి కొత్త మంచం తెచ్చుకుందాం. విధిలేక రామయ్య దగ్గర 5,000 అప్పు చేసి ఆ సాయంకాలం కమలమ్మ ఎంపిక చేసిన కొత్త మంచం కొన్నాడు నారాయణ. 10 రోజులు గడిచాయి. అత్తగారి జబ్బేంటో నారాయణకి అంతుపట్టలేదు. కమలమ్మ మంచి తిండి పుష్టిగల మనిషి. తిండి విషయంలో కమలమ్మ, సుకుమారి పోటీ పడుతూ ఉంటారు. నారాయణ నెల కోసం తెచ్చిన వెచ్చాలు వారం రోజుల్లోనే అయిపోయాయి. మళ్లీ రామయ్య దగ్గర అప్పు చేసి వెచ్చాలన్నీ తీసుకొచ్చాడు. ఇంట్లో అన్నీ ఉన్నా ప్రతి సాయంత్రం మిఠాయిలు, చిరుతిళ్ళు తీసుకురమ్మని పేచీ పెడుతూ ఉండేది సుకుమారి. ఒకరోజు నారాయణ అత్తగారితో, మీరు ఎంత తిన్నా నీరసపడుతున్నారు. సాయంత్రం వైద్యుడి దగ్గరికి వెళదాం. నేను వచ్చేసరికి సిద్ధంగా ఉండండి. అమ్మ బాబాయ్, వైద్యుడి దగ్గరికే నేను రానే రాను. నాకు సూది బందంటే చచ్చేంత భయం. నాకెక్కడ హాయిగా ఉంది. ఇక్కడ గాలి నీళ్లు నాకు బాగా పడ్డాయి. చూస్తూ ఉండు, 6 నెలలు తిరిగేసరికి నా ఆరోగ్యం కుదుట పడుతుంది. నేను మాత్రం వైద్యుడి దగ్గరికి రానంటే రాను. ఇక్కడ ఇరుగు పొరుగు బోలెడు మంది అమ్మలక్కలు ఉన్నారు. సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. అక్కడే ఉన్న సుకుమారి కల్పించుకుని, బావా నాకు కూడా ఈ ఇల్లు ఎంతో నచ్చింది. అలా వీధిలోకి వెళ్తే ఎన్ని మిఠాయిలో, ఇలా వెళ్ళి అలా కొని తెచ్చుకుంటున్నాను. అన్నట్లు బావా, 4 రోజుల్లో దసరా పండుగ వస్తుంది. నాకు పట్టుచీర కావాలి. సాయంత్రం తీసుకువస్తే నేను జాకెట్ కుట్టించుకుంటాను. పట్టుచీర ఉంటే పెళ్లి చూపుల్లో కట్టుకుంటే ఇక చూసిన వాడెవడు నన్ను కాదని అనడు. ఏమంటావ్? అవును, ఆ మాట నిజం. సాయంత్రము పట్టుచీర తీసుకొస్తా. ఏడవలేక నవ్వుతూ ఇంట్లో నుంచి బయలుదేరాడు నారాయణ. వచ్చే ముందు మళ్లీ రామయ్యను 3,000 అప్పు అడిగాడు. చూడు నారాయణ, నువ్వు చిన్నవాడివి. ఇప్పటి నుంచి ఇలా దుర్వ్యసనాలకు అలవాటు పడితే ఇల్లు గుల్ల అవడమే కాదు,
ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నా మాట విని ఆ దురలవాట్ల జోలికి వెళ్ళకు. ఆ మాటలు విని విస్తుపోయాడు నారాయణ. అతను రామయ్యతో, నాకా దురలవాట్ల? ఇంకా నయం, అలా అని నీకెవరు చెప్పారు? నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి. జీతం కాక ఇలా వేలు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముంది? ఉంది, అవసరం ఉంది. అంటూ తన అత్తగారు మరదలు రావడం దగ్గర్నుంచి వాళ్ళు వచ్చిన కారణం, రోజు వాళ్ల వల్ల తన ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో అన్ని విషయాలు వివరంగా తెలియజేసి, ఇప్పుడు చెప్పు, ఈ ఖర్చులన్నీ నా దురలవాట్ల వల్లనే అంటావా? అవును, ఈ అనవసరపు ఖర్చులన్నీ నీ దురలవాటు వల్ల వద్దే. మొహమాటం అనే దురలవాటు, దాన్ని వదిలించుకుంటేనే కాని నీ ఖర్చులు తగ్గవు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఈ తలనొప్పుల నుంచి బయటపడతావు. చెప్పమంటావా? చెప్పు నాయనా, చెప్పు, పుణ్యం కట్టుకో. తొందరగా చెప్పు. నువ్వు 2 రోజుల్లో ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి ఊరి అవతల ఎవరు అద్దెకు రాని మా బాబాయ్ ఇంట్లో చేరు. ఆ ఇంట్లో ఒక 10 రోజులు ఉండి అప్పటి పరిస్థితులు నాకు చెప్పు. రేపు ఆ ఇంటి తాళం తెచ్చి నీకు ఇస్తాను. అన్నట్లుగానే 2 రోజుల్లో ఇంటివాళ్లు ఇల్లు ఖాళీ చేయమంటున్నారని చెప్పి కాపురాన్ని రామయ్య బాబాయి ఇంట్లోకి మార్చాడు నారాయణ. ఆ ఇంటికి చుట్టుపక్కల ఒక్క ఇల్లు కాని అంగడి కాని లేవు. ఇంట్లో బావి కూడా లేదు. దూరంగా బాట పక్కన ఉన్న బావి నుంచి నీళ్లు తోడి తెచ్చుకోవాలి. ఒక్కతే ఇంటి పని చేసుకోలేక నీళ్లు తోడి తెచ్చే బాధ్యత తల్లికి అప్పజెప్పింది విమల. ఇరుగు పొరుగులు లేరు. ఊసుపోని కబుర్లు లేక పిచ్చి పట్టినట్లుగా ఉంది కమలమ్మకు. మిఠాయిలు కారపూస దొరకక నోరు చవిచచ్చినట్లుగా ఉంది సుకుమారికి. ఇదెక్కడి కారడివి కాపురమే అమ్మా, ఆకలితో నకనకలాడిపోతున్నాను. పొట్టి అన్నం ఏం సరిపోతుంది నాకు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న కూతుర్ని చూసి, ఆ మాయదారి బావి నీళ్లు తోడి తోడి నా జబ్బులు పడిపోతున్నాయి. జీవితంలో ఎప్పుడు ఎంత చాకరీ చేశారగను నేను అంటూ తల్లి కూతుళ్ళు ఒకరి బాధ ఒకరికి చెప్పుకుని కళ్ళు తుడుచుకున్నారు. ఆ రోజు రామయ్య దగ్గరకు వెళ్లి నారాయణ ఇలా అన్నాడు. రామయ్య, నీ ఉపాయం బాగా పనిచేసింది. అనవసరపు ఖర్చులు తగ్గాయి. నాకు కొద్దిగా వెసులుబాటు దక్కింది. అప్పుడే ఏమైంది, ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను. మీ వాళ్లకు నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడు. ఆ సాయంత్రం రామయ్య అన్నట్లుగానే నారాయణ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఆడవాళ్లకు ఒక వైద్యుడిగా రామయ్యను పరిచయం చేసి, మీరు వైద్యుడి దగ్గరికి వెళదామంటే రావడం లేదు. అందుకే వైద్యుడిని ఇంటికి తీసుకువచ్చాను. అత్తయ్యగారు, మీరు భయపడకండి. ఏనా సూది మందు ఇవ్వడులేండి. రామయ్య ఎంతో దీక్షగా కమలమ్మ నాడి, నాలుక, కళ్ళు, కాళ్ళు చూసి, ఇది తిండి పుష్టి ఉన్న వాళ్లకు వచ్చే జబ్బు. మరి మీకెందుకు వచ్చిందో? కాలేయం పూర్తిగా పాడైపోయింది. దీనికి కఠోర పథ్యం తప్పనిసరి. ఉప్పు, కారాలు, నూనె, నెయ్యి తగలకుండా కేవలం కూరగాయలు, ఆకుకూరలతో చేసిన వంటలే తినాలి. 2 పిడికిళ్ల మించి అన్నం తినకూడదు. రాత్రి ఒక జొన్న రొట్టె. ఇలా కనీసం 6 మాసాలు పథ్యం చేయాలి. అలా పాటించకపోతే ప్రాణానికే ముప్పు. జాగ్రత్త. పథ్యం చేయాలని తెలుసుకోగానే గుడ్లు తేలవేసింది పాపాయమ్మ. అక్కడే నిలబడి ఎండు కొబ్బరిలో బెల్లం నంజుకుని తింటున్న సుకుమారిని దగ్గరకు పిలిచి, నీ వయసెంత తల్లి? ఇప్పుడే బరువులో సెంచరీ కొట్టేలా ఉన్నావు. ఈ ఒళ్ళు ఇలాగే ఉంటే తొందరలోనే గుండె జబ్బు, చక్కెర జబ్బు రావటం ఖాయం. ఈ అమ్మాయికి 2 పూటలా 2 చపాతీలు మాత్రమే పెట్టండి. రోజుకు 4-5 మైళ్ళు పరిగెత్తి తీరాలి. తప్పదు. ఒళ్ళు ఇలాగే ఉంటే పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట్లోనే పడి ఉండాలి. అర్థమవుతుందా? తన వైద్యం మర్నాటి నుంచి మొదలు పెట్టమని విమలకు, నారాయణకు మరీ చెప్పి వెళ్లిపోయాడు రామయ్య. తల్లి కూతుళ్లు పథ్యం పాటించవలసిందే అని విమలకు గట్టిగా చెప్పాడు నారాయణ. రామయ్య వైద్యం 4 రోజుల పాటు అమలయ్యేసరికి తల్లి కూతుళ్లకి చుక్కలు కనపడ్డాయి. సుకుమారి తల్లిని పట్టుకుని ఏడుస్తూ, అమ్మా, మనం మన ఊరు వెళ్ళిపోదామమ్మా. మరో వారం పాటు ఇక్కడే ఉంటే పెళ్లి మాట దేవుడెరుగు. నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి. పదవే వెళ్ళిపోదాం. ఈ పథ్యం పాటిస్తే ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడే పోయేలా ఉంది. బాడుగు బండిని పిలువు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం. వెళ్ళు, ఇంకా ఎక్కడే ఉన్నావే? ఈ మాటలు
అక్కడే ఉన్న నారాయణ చెవిన పడ్డాయి. అదేమిటి అత్తగారు, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? మీ ఆరోగ్యం కుదుటపడాలి, సుకుమారి పెళ్లి కుదరాలి. మామయ్య గారు ఈ బాధ్యతలు అన్నీ నా నెత్తి మీదనే పెట్టారు కదా. నీకేమన్నా మతిపోయిందా? ఎవరేం చెప్పినా బుర్ర ఊపే నీ మొహమాట ముందు తగ్గించుకో. భార్య వైద్యం, కూతురి పెళ్లి చూసుకోవాల్సింది మీ మామగారు. బాధ్యతలు బదిలీ చేస్తే భరించే వెర్రిమాలోకానివి నువ్వు. నీకు నీ పట్నం వైద్యానికి ఒక దండం. ఇక ఈ ఇంట్లో క్షణం కూడా ఉండేది లేదు అంటూ అప్పటికప్పుడు కూతుర్ని తీసుకుని తమ ఊరికి వెళ్లిపోయింది పాపాయమ్మ. ఆ మర్నాడే విమలుని తీసుకుని బజారులో ఉన్న పాత ఇంటికి మారిపోయాడు నారాయణ. మొహమాటం వదిలి గడుసుగా మారిన భర్తతో ఆ ఇంట్లో ఆనందంగా కాపురం చేయడం మొదలుపెట్టింది విమల. రామాపురంలో రామయ్య, సీతమ్మ అనే అన్యోన్య దంపతులు ఉండేవారు. రామయ్యకు కచేరీలో మంచి ఉద్యోగం ఉంది. సీతమ్మ ఉత్తమ ఇల్లాలు. ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ స్నేహితురాలు జానకి పెళ్లి అని కబురు వచ్చింది. అది తెలియగానే సీతమ్మ ఎంతో సంతోషంతో, నేనెప్పుడూ చెప్తూ ఉంటానే జానకి అని, తను నాకు మంచి స్నేహితురాలు. భీమాపురంలో రేపే తన పెళ్లి. అనుకోకుండా కుదిరిన సంబంధం. మనిద్దరం తప్పకుండా వెళ్దాం, సరేనా? అయ్యో, నాకు రావడం కుదరదు. ఎందుకంటే కచేరీలో రేపు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమీ అనుకోక నువ్వు వెళ్ళిరా. సాయంత్రం వచ్చేటప్పుడు ఒక వెండి గ్లాసు తెస్తాను. అది మన తరపున బహుమతిగా జానకి చేతిలో పెట్టు. గ్లాసు తెమ్మంటావా, పళ్ళెం తెమ్మంటావా? అయ్యో, పోనేలేండి, నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను. పళ్ళెం కన్నా గ్లాసే తీసుకురండి. తెల్లవారుతూనే రామయ్య తెచ్చిన వెండి గ్లాస్ తీసుకుని స్నేహితురాలు పెళ్లికి వెళ్లిపోయింది సీతమ్మ. రామయ్యకి ఆ రోజు కచేరీలో చాలా ఎక్కువ పని ఉండడంతో పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం వెళ్లేటప్పుడే సీతమ్మ వంట చేసి వెళ్ళింది. అదే ఇంత తిని పడుకున్నాడు రామయ్య. ఒక రాత్రివేళ దోమలు కుడుతూ ఉంటే నిద్రపట్టక వీధి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు రామయ్య. వీధి దీపం వెలుగులో అరుగు మీద ఎవరో గడ్డం మనిషి పడుకుని ఉన్నట్లు కనబడింది రామయ్యకు. ఎవరు వారు? ఇక్కడ పడుకున్నారెందుకు? అంటూ ఆ మనిషిని తట్టి లేపాడు రామయ్య. అయితే ఆ మనిషి శరీరం జ్వరంతో సలసలా కాగిపోతోంది. చలికి వణికిపోతూ ముడిచిపెట్టుకుని పడుకున్నాడు అతను. మీకు బాగా జ్వరంగా ఉంది, బయట చలి కూడా ఎక్కువగా ఉంది, మీరు లోపలికి వచ్చి పడుకోండి అంటాడు రామయ్య. ముందు గదిలో ఉన్న మంచం మీద అతన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. చాలాసేపటి వరకు రామయ్యకు నిద్ర పట్టలేదు. ఎవరో వీధి తలుపు దబదబా బాదుతూ ఉంటే మెలకువ వచ్చింది రామయ్యకు. రామయ్య వెళ్లి తలుపులు తీశాడు. పెళ్లికి వెళ్లిన సీతమ్మ తిరిగి వచ్చింది. ఆమె లోపలికి వస్తూనే మంచం మీద ఎవరో పడుకుని ఉండడం చూసి, ఎవరో చుట్టాలొచ్చినట్లున్నారు, ఎవరు? మన చుట్టాలు కాదు, ఎవరో అపరిచితుడు. రాత్రి మన అరుగు మీద పడుకుని ఉంటే జ్వరంగా ఉందని నేనే లోపలికి తీసుకువచ్చాను. ఎవరో బాటసారిలా ఉన్నాడు. పాపం, ఊరు కాని ఊర్లో అనారోగ్యం పాలయ్యాడు. అయ్యో, అసలే జ్వరం అంటున్నారు. ఇప్పుడే వేడిగా పాలు కాచి తెస్తాను, అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్లిపోయింది సీతమ్మ. బాగా పొద్దుపోయింది, లేవండి. నీరసంగా కనిపిస్తున్నారు. మొహం కడుక్కుని వస్తే వేడి పాలు తాగుదురుగాని. లేవండి. ఆ మనిషి ఊ అనలేదు, ఆ అనలేదు. రామయ్య అతని ఒంటి మీద చెయ్యి వేసి చూసి ఉలిక్కిపడ్డాడు. రాత్రి జ్వరంతో సలసలా కాగిన ఒళ్ళు ఇప్పుడు మంచులా చల్లగా ఉంది. అయ్య బాబోయ్, సీతమ్మ ఇలా రా. ఇతను ఎవరో కాని మన ఇంట్లో ప్రాణం వదిలేశాడు, త్వరగా రా. రామయ్య మాటలు విని వంటింట్లో నుంచి పరిగెత్తుకు వచ్చింది సీతమ్మ. వస్తూనే, ఏమంటున్నారు? ఆ మనిషి పోయాడా? నమ్మలేకుండా ఉన్నాను. పాపం, ఎవరో ఏమో, ఏ ఊరివాడో. వాళ్ళ వారికి ఈ వార్త ఎలా తెలుస్తుంది? అతని దగ్గర సంచి ఏదో ఉన్నట్లుంది, తీసి చూడండి. రామయ్య అతని మొలలో ఉన్న సంచి తీసి చూశాడు. సంచిలో 60,000 నగదు, ఒక ఉత్తరం ఉన్నాయి. రామయ్య ఆ ఉత్తరం మనసులోనే గబగబా చదువుతున్నాడు. ఆ ఉత్తరంలో ఏముందో పైకి చదవండి, నేను కూడా వింటాను. ఈ ఉత్తరం ఒక తల్లి తన కొడుక్కి రాసినట్లు ఉంది. అవునా? ఏం రాసిందో చదవండి. రామయ్య పైకి ఇలా ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. బాబు జగన్నాథం,
ఎలా ఉన్నావు నాయనా? మన ఊరి గురునాథం మొన్న సంతలో కనబడి నీకు తరచూ జ్వరం వస్తోందని చెప్పాడు. ఇప్పుడు కులాసాగా ఉన్నావు కదా? నాకు నీ మీదనే బెంగ. ఇక్కడ తమ్ముడు భూషణం 10 రోజుల్లో కూతురు రమణి పెళ్లి పెట్టుకున్నాడు. మంచి సంబంధం కుదిరింది. అయితే పెళ్లి ఖర్చులకి ఒక 50,000 తక్కువ పడ్డాయి. ఇక్కడ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెస్తానంటున్నాడు. ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఒకసారి అప్పు చేస్తే ఇక బయటికి రావడం అంటూ ఉండదట. నువ్వు మంచి స్థితిలో ఉన్నావు. నీకు తమ్ముడికి నాన్నగారి సంవత్సరికాలలో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని అప్పుడే 5 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు నువ్వు తమ్ముడికి ఆ 50,000 అప్పుగా సర్ది రమణి పెళ్లి చూసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అయినా మళ్ళీ అన్నదమ్ములు కలుసుకుంటారని నా ఆశ. ప్రపంచంలో ఎవరినైనా సంపాదించుకోవచ్చు, కానీ తోడబుట్టిన వారిని సంపాదించుకోలేము. నువ్వే పెద్దవాడివి. పెద్ద మనసు చేసుకుని తమ్ముడిని క్షమించి డబ్బు తీసుకునిరా. ఈ మధ్యనే మేము పెళ్లి ఉందని పెద్ద ఇంట్లోకి మారాము. కింద కొత్త ఇంటి చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే నువ్వు తమ్ముడి ఇంటికి సులువుగా రాగలవు. నువ్వు వస్తావని ఆశీర్వదిస్తూ మీ అమ్మ శారదాంబ. ఉత్తరం పూర్తిగా చదివిన రామయ్య ఏమీ మాట్లాడక ఆలోచనలో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నారు? మనింట్లో పోయింది జగన్నాథం. ఇప్పుడు ఈ కబురు అతని తమ్ముడు భూషణంకి ఎలా తెలుస్తుంది? అంతా గందరగోళంగా ఉందే. నేను ఇప్పుడే ఈ ఉత్తరంలో చిరునామా పట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఈ డబ్బు అందజేసి సంగతి చెప్పి వస్తాను. అవును, అలాగే చెయ్యి. పాపం ఆ పిచ్చి తల్లి పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మా పిన్ని కూతురి ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటాను. నువ్వు సాయంత్రం వచ్చాక కబురు చేస్తే తిరిగి వస్తాను, సరేనా? అలా అనుకుని భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం పెట్టి చెరో దిక్కుకు బయలుదేరారు. రామయ్య ఆ ఊరు చేరుకునేసరికి మధ్యాహ్నం కావస్తోంది. అతను సులభంగానే ఆ ఊళ్ళో భూషణం ఇల్లు కనుక్కున్నాడు. అతను ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్లేసరికి ముందు గదిలో ఉన్న భూషణం, అతని తల్లి కాబోలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా, ఇక తప్పేలా లేదు. డబ్బు ఎక్కడా సర్దుబాటు కాలేదు. వడ్డీ వ్యాపారి కూడా ఎటువంటి తనఖా లేకుండా అప్పు ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక ఈ పెళ్లి జరగడం అసంభవము. సాయంత్రం వెళ్ళి పెళ్లివారికి ఈ పెళ్లి జరిగేలా లేదని మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను. అదే మాటరా, చక్కటి సంబంధం. ఇప్పుడు డబ్బుకు చూసుకుని ఇంత మంచి సంబంధం వదులుకుంటామా చెప్పు? నేను నీకు చెప్పకుండా అన్నయ్యకి డబ్బు తీసుకురమ్మని ఉత్తరం రాశాను. ఈరోజు కాని రేపు కాని అన్నయ్య తప్పకుండా డబ్బు తీసుకొనొస్తాడు. నువ్వు తొందరపడి పెళ్లివారితో ఏమీ చెప్పొద్దు. మరో 2 రోజులు చూద్దాం. ఆ మాటలకు భూషణం కోపంతో ఊగిపోతూ, నాకు చెప్పకుండా అన్నయ్యకు ఉత్తరం ఎందుకు రాశావు? ఇప్పుడు అవసరం కోసం మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నానని నన్ను హేళన చేస్తాడు. అన్నయ్య డబ్బు తీసుకువచ్చినా ఆ డబ్బు నేను చస్తే ముట్టను. అన్నయ్య డబ్బుతో నా కూతురు పెళ్లి చేసేదే లేదు. ఒక చిన్న మాట పట్టింపుతో మీరు 5 ఏళ్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, ఒకరింటికి ఒకరు వెళ్లలేదు. ఇటువంటి శుభకార్యం వచ్చినప్పుడు అందరూ కలిసి వేడుక చేసినప్పుడే ఆ వేడుకకు అందం. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను వినను కాక వినను. నా మనసు అన్నయ్య పట్ల విరిగిపోయింది. అది మళ్ళీ అతకదు. మేము ఇదివరకట్లా మాట్లాడుకోవడం అనేది ఈ జన్మలో జరగదు. నువ్వు అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు, తెలిసిందా? వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రామయ్య తలుపు చప్పుడు చేస్తూ, ఇది భూషణం గారి ఇల్లే కదా, నేను లోపలికి రావచ్చా? గుమ్మంలో కొత్త మనిషిని చూసి ఉలిక్కిపడ్డారు తల్లి కొడుకులు. రండి, ఇది మా ఇల్లే. ఎవరు మీరు? ఇదివరలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఏం పని మీద వచ్చారు? నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని చూసింది లేదు. నేను త్వరగా వెళ్ళాలి. ముందు మీరు ఈ సంచి తీసుకుని అందులో ఉన్న డబ్బులు లెక్క చూసుకుని నాకు అనుమతి ఇస్తే ఒక ముఖ్యమైన వార్త మీకు చెప్పి వెళ్తాను. రామయ్య మాటలు ఏమీ అర్థం కాక అయోమయంగా అతను అందించిన సంచి తీసి బల్లమీద బోర్లించాడు భూషణం. లోపల 60,000 డబ్బు, శారదాంబ రాసిన ఉత్తరం ఉన్నాయి. ఈ ఉత్తరం మా అన్నయ్యకు రాసిన ఉత్తరం. మా అన్నయ్య రావడానికి మొహం చెల్లక ఈ డబ్బు మీతో పంపాడనుకుంటా. ముందు ఈ డబ్బు సంచి నా కళ్ళ ముందు నుంచి వెంటనే తీసేయండి. నేను పామునైనా పట్టుకుంటాను, కానీ అన్నయ్య డబ్బు ముట్టుకోను. వెళ్ళండి, ఆ సంచి తీసుకెళ్లి మా అన్నయ్యకు ఇచ్చేసేయండి.
మీ అన్నయ్య స్వయంగా డబ్బు సంచి తీసుకుని మీ దగ్గరికే బయలుదేరారు. అయితే ఈ ఊరు దాకా రాలేకపోయారు. మీరు ఇందాక అన్నట్లుగా ఇక మీరు ఈ జన్మలో కలుసుకోవడం జరగదు. మీ అన్నయ్య రాత్రి మా ఇంట్లో పడుకుని ప్రాణాలు వదిలారు. ఆ మాటలు వింటూనే శారదాంబ గుల్లుమంది. ఆ మాటలు నమ్మలేనట్లుగా కాసేపు రామయ్య వైపు వెర్రిచూపులు చూసిన భూషణం అరచేతుల్లో మొహం దాచుకుని, అన్నయ్య, నన్ను క్షమించు. నాలాంటి పాపాత్ములు ఈ భూమి మీద ఉండరు. నువ్వు ఎంతో ప్రేమగా డబ్బు తీసుకుని రమణి పెళ్లికని బయలుదేరి దారిలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని, క్షమించమని అడగాలని ప్రాణం కొట్టుకుంటోంది. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. ఎంత పని చేశావన్నయ్యా? భూషణం ఏడుపు చూసి రామయ్య జాలిపడకపోగా అతని మీద కోపంతో, బ్రతికి ఉండగా నువ్వు మీ అన్నయ్య విలువ తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం? నీ మీద మీ అన్నయ్యకి ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బాగోలేకపోయినా డబ్బు తీసుకుని బయలుదేరుతాడు. నువ్వు చేతులారా నీ సోదర ప్రేమకు ఇన్నాళ్ళు దూరమయ్యావు. ఇప్పుడు కోరినా అది నీకు దొరకదు. ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం చెప్పు? ఇంతలో ఒక 50 ఏళ్ల మనిషి అక్కడికి వచ్చాడు. ఆ వచ్చిన మనిషిని చూసి శారదాంబ భూషణం ఏడుపు మాని నిర్ఘాంతపోయి అతని కేసి చూస్తూ నిలబడిపోయారు. ముందుగా తేరుకున్న భూషణం ఆ వచ్చిన మనిషి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, నువ్వు బ్రతికి ఉన్నావా? ఇన్నాళ్ళు నీతో మాట్లాడకుండా చాలా కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నేను మూర్ఖుడిని. నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను. రామయ్యకి అప్పుడు అంతవరకు తాము చచ్చిపోయాడని అనుకుంటున్న జగన్నాథం అతడే అని అర్థమైంది. రామయ్య జగన్నాథానికి జరిగిందంతా చెప్పి, అంతా అయోమయంగా ఉంది. జగన్నాథం గారు నిక్షేపంగా ఉన్నారు. మరి మా ఇంట్లో పోయింది ఎవరు? ఆ మాటలకి జగన్నాథం నవ్వి ఇలా అన్నాడు, నేను డబ్బు తీసుకుని మొన్ననే బయలుదేరాను. దారిలో బజార్లో రమణికి పట్టు చీర కొందామని కొన్ని బట్టల దుకాణాలు తిరిగి చూశాను. అప్పుడు ఒక గడ్డం మనిషి నా వెనకనే తిరగటం గమనించాను. కానీ పెద్దగా పట్టించుకోలేదు. చీర కొని డబ్బు ఇద్దామని చూసేసరికి పక్కన నా సంచి లేదు. ఇది కొట్టేసింది మీ ఇంట్లో చచ్చిపోయిన దొంగ అయి ఉంటాడు. నేను వాడి కోసం చాలా వెతికాను, కానీ వాడు నాకు కనబడలేదు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మరో సంచిలో డబ్బు పెట్టుకుని బయలుదేరాను. అందుకే నిన్ననే రావాల్సిన వాడిని ఇవాళ రావడం జరిగింది. ఆ దొంగ చచ్చిపోయి మాకు ఎంతో మేలు చేశాడు. అతడి పుణ్యాన మా అన్నదమ్ములిద్దరం మళ్ళీ కలుసుకున్నాం. అన్నయ్య, ఆ డబ్బు నిన్ననే తీసుకుని వస్తే నేను మూర్ఖంగా వద్దు పొమ్మనేవాడిని. నా కళ్ళు తెరిపించింది ఆ దొంగే. వాడు తప్పకుండా స్వర్గానికి పోతాడు. మొత్తానికి కథ సుఖాంతమైంది. అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి ఆనందంగా ఘనంగా రమణి పెళ్లి చేయండి. నేను వెళతాను. అవతల చూడవలసిన పని చాలా ఉంది. జగన్నాథం భూషణం ఇద్దరూ రామయ్యకు ఎంతగానో తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. భూషణం రామయ్య చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, మీరు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి మా అన్నదమ్ములు కలవడంలో ముఖ్యమైన పాత్ర వహించారు. మిమ్మల్ని, మీ మేలుని జన్మలో మర్చిపోలేము. మీరు వచ్చే శనివారం తప్పకుండా మా అమ్మాయి పెళ్లికి మీ భార్యతో కలిసి రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఈ రోజు నుంచి మన ముగ్గురం అన్నదమ్ములం. తప్పకుండా వస్తాను. మీ అన్నదమ్ములు ఇలా పక్క పక్కన నవ్వుతూ ఉండటం చూసి మీ అమ్మగారి కళ్ళు మెరిసిపోతున్నాయి. నా కడుపు నిండిపోతుంది. పెళ్లికి తప్పకుండా వస్తాము. మరి వెళ్ళొస్తా అంటూ ఒక మంచి పని చేసినందుకు తృప్తిగా తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు రామయ్య. వయసులో ఉన్న అక్క సీత ధనవంతుల భవంతి ముందున్న సావిట్లో బట్టలు ఉతుకుతోంది. మహేంద్ర భూపతి రాజ్యంలో ధనవంతుల కుటుంబంలో సీత పుట్టింది. ఆమె పుట్టుకతో దురదృష్టవంతురాలు. అందుకే పుట్టగానే ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి సుబ్బరాజు మల్లమ్మ అనే గయ్యాళిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ సవతి తల్లి సీతను చిన్నప్పట్నుంచి రాచి రంపాన పెట్టేది. మల్లమ్మకు ఈ కూతురు పుట్టింది. ఆమె పేరు కాంచన. నోట్లో నాలుక లేని ఆ అమాయకురాలు సీత సవతి తల్లిని ఎదిరించలేక తన సొంత భవంతిలో ఓ పనిమనిషిలా మారింది. కొంతకాలానికి ఆమె తండ్రి కూడా చనిపోవడంతో సవతి తల్లి సవతి చెల్లెతో సీత నరకం చవిచూడాల్సి వచ్చేది.
ఆమె ముందు కాంచన మరిన్ని బట్టలు వేసింది. ఉతకమన్నట్లు శాసించింది. ఏ సీత, ఇంకా బట్టలు ఉతకలేదా? ఉతుకుతున్నాను చెల్లెమ్మా. ముప్పొద్దుల కుంభాలకు కుంభాలు మెక్కుతావు. ఆ మాత్రం బట్టలు ఉతకడం చేత కాదా మోదనష్టపదానా? ఇప్పటి వరకు బండెడంట్లు తోమాను చెల్లెమ్మా, అలసిపోయాను. నువ్వల ప్రతిసారి నన్ను చెల్లెమ్మా చెల్లెమ్మా అని పిలవకు. నీలాంటి నీచురాలు నన్ను చెల్లెమ్మా అని పిలిస్తే నాకు కొంపరంగా ఉంటుంది. అలాగే చెల్లెమ్మా. నన్ను చెల్లెమ్మా అని పిలవద్దని చెప్పానుగా. అలా అక్కను కొట్టొద్దు కాంచనా. చెల్లి నిన్ను కొడితే నీకు నామోషిగా ఉందా? కాదమ్మా, అక్కను చెల్లి కొడితే కళ్ళు పోతాయి. నీ కళ్ళు పోతే మంచిదేగా. నా కళ్ళు కాదు, నీ కళ్ళు పోతాయి తల్లి. అక్కను కొట్టరాదు. మనకంటే పెద్దలను కొట్టడం పాపం. ఇలాంటి నంగనాచి నీతులు చెప్పి నా దెబ్బలు తప్పించుకోలేవు. నువ్వు కొడుతున్నందుకు బాధగా లేదమ్మా. కాని కాంచన సొంత అక్కనే కొట్టే కరోడా అని నిన్ను ఆరిపోసుకుంటారు. అందుకే నీకు పెళ్లి సంబంధాలు రావడం లేదమ్మా. దానికి కారణం నువ్వు. నన్ను చూసేందుకు వచ్చిన వాళ్ళందరూ నువ్వే అందంగా ఉన్నావని మెచ్చుకుంటున్నారు. నువ్వు నాకు అక్కవు కాదని, ఈ భవంతిలో పని మనిషివి అని అబద్ధం చెప్పినా నువ్వే కావాలని పట్టుబడుతున్నారు. అందుకే వాళ్లను అమ్మ తిప్పి పంపుతోంది. నాకు పెళ్లి సంబంధం కుదరగానే నీకు పెళ్లి జరుగుతుందని పగటి కలలు కనకు. నువ్వు ఈ జన్మకు పెళ్లి చేసుకోరాదు. అలాగేనమ్మా. నీతో పాటు నేను కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే లంకంత భవంతిలో మన అమ్మకు తోడుగా ఎవరుంటారు? నీ పెళ్లి జరిగితే చాలమ్మా. పైకి నంగనాచిలా మాట్లాడతావు, లోపల మాత్రం నా పెళ్లి జరగొద్దని కోరుకుంటున్నావని నాకు తెలుసులే. లేదమ్మా, ఓ యువరాజుతో నీ పెళ్లి జరగాలని ఏడుకొండలవాడికి ముడుపు కట్టాను. నంగనాచి మాటలు కట్టిపెట్టు. నాతో పాటు జాతరకు బయలుదేరు. అలాగేనమ్మా. నాలా త్రిపుర సుందరిలా ముస్తాబు చేసుకోకు. చినిగి బాగా నలిగిన లంగా పరికిని కట్టుకో. తల దువ్వుకొని తల్లో పూలు పెట్టుకోకు. పని మనిషిలా చండాలంగా కనిపించాలి. అలాగేనమ్మా. పని మనిషిలాగే వస్తావు, కాని దొంగ చూపులు చూస్తావు. అందుకే ఒక్క మగాడు కూడా నా వైపు చూడడు. అందరూ నీ వైపే లొట్టలేసి చూస్తారు. నీ అందం నా చావుకొచ్చింది. నువ్వు నాకంటే అందంగా ఉంటావమ్మా. అదే నిజమైతే నాకీ పాటికి పెళ్లి సంబంధం కుదిరి చచ్చేది. నేను అందంగా లేనని అందరూ ఆరిపోసుకుంటారు. నీకేం తక్కువ తల్లి, గొప్ప అందగత్తెవి. బంగారం లాంటి యువరాజు మొగుడుగా వస్తాడు. అది నాకు తెలుసు. కాని నీకు మాత్రం మొగుడు రాడు, రాకుండా చేస్తాను. ఈలోగా 55 పుల్లమ్మ అక్కడికి వచ్చింది. అక్కా చెల్లిని మందలిస్తూ పుల్లమ్మ, కాంచన, ఈ బుధనష్టపు దాంతో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? లెక్క పెట్టలేదమ్మా. ఈ దిక్కుమాల తెలివితేటలు నా ముందు చూపకు. కుర్ర కుంకలతో చూపు. అక్క అందంగా ఉంది, చెల్లి అందంగా లేదని వచ్చిన ప్రతి సంబంధం చెడిపోతుంది. దీని పెళ్లి చేసి పంపితే కాని నీకు పోటీ తగ్గేలా లేదు. దీని పెళ్లి చేయకూడదని నీకు చాలాసార్లు చెప్పానమ్మా. ఇది జీవితాంతం కన్నెగానే మిగిలిపోవాలి. మనింట్లో పని మనిషిలా బ్రతకాలి. నాకు అలాగే ఉంది. అందుకే ఇప్పటి వరకు దీనికి పెళ్లి సంబంధాలు కుదరనివ్వలేదు. కాని అదే నేను చేసిన తప్పు. ఏంటా తప్పు? అక్క పెళ్లి చేయకుండా చెల్లి పెళ్లి చేయడం ఏంటని నలుగురు నిన్ను అనుమానిస్తున్నారు. నీలో ఏదో లోపముంది కాబట్టే అక్క కంటే ముందే చెల్లి పెళ్లి చేస్తోందని సంబంధాలు మన బంగళా గడప తొక్కడం లేదు. అవునమ్మా. అందుకే ఏ ముష్టివాడితోనూ దీని పెళ్లి చేసి పంపు. ముష్టివాడితో పెళ్లి చేసినా వాడితో సుఖపడి పిల్లల్ని కంటుంది ఈ మోదనష్టపుది. అందుకే ముష్టి ఎత్తుకునే కుష్టివాడితో దీని పెళ్లి చేయాలని నిర్ణయించాను. వాడు ముసలివాడైతే ఇంకా మంచిదని పెళ్లిళ్ల పేరయ్యకు కబురు పంపాను. పెద్ద బంగళాలోని ఓ గదిలో తనలో తాను పుల్లమ్మ, యువరాజు మహేంద్ర భూపతి ఊరేగింపులు వెళ్లిన 2 పిల్లలు ఇంకా రాలేదు. చీకటి పడేలా ఉంది. ఎందుకింత ఆలస్యమైందో. ఈలోగా మాసి, చినిగిన గుడ్డల్లో సీత, పట్టు పరికిణీలో నగలతో అలంకరించుకున్న కాంచన వచ్చారు. ఇంత ఆలస్యమైందంటే కాంచన, యువరాజు మహేంద్ర భూపతి నీ అందాన్ని చూసి మెచ్చుకున్నారా? అంబారి ఎక్కించుకుని తిరిగాడా? లేదమ్మా, ఆ యువరాజు ఒట్టి దద్దోజనంగాడిలా ఉన్నాడు. నాలాంటి అందగత్తెను కన్నెత్తి చూడలేదు. సీతను చూసి లొట్టలేశాడు. సీతతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. నేను అవకాశం ఇవ్వలేదుగా. ఇది పెద్ద పగలాడి. ఎలాంటి మగాణ్ణైనా తన సైగలతో పడేయగలదు. ఆ పాడు బుద్ధి నీకు లేదు కాబట్టి ఏ మగాణ్ణి పడేయలేకపోతున్నావు.
నేనేం తక్కువదాన్ని కాదు, పెద్ద కరోడాను. దారిలో మగధ దేశపు యువరాజు ఛత్రపతి గారిని నా అందచందాలతో పడగొట్టానుగా, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశారు. హ, నా తల్లే, నీకన్నీ నా బుద్ధిలే వచ్చాయి. అమ్మా, నాకెందుకో అతను మగధ దేశపు యువరాజు ఛత్రపతి గారంటే నమ్మలేకపోతున్నాను. మనం తొందరపడితే చెల్లి జీవితం పాడవుతుంది. మంచి చెడ్డ విచారించాకే చెల్లి పెళ్లి చెయ్యాలి. గుడ్డొచ్చి కోడిని వెక్కిరించిందంట. నోకే నీతులు చెప్తున్నావా? నా కూతురు యువరాజుతో పెళ్లి జరిగితే నువ్వు కుళ్ళుకుంటున్నావు. అది కాదమ్మా. నోర్ముయ్యి, లేకపోతే నాలుకకు వాతలు పెడతాను. నీకో ముష్టివాడి సంబంధం చూస్తుంటే కుదిరి చావట్లేదు. అమ్మా తల్లే, మాదాలోకం తల్లే, దానం చేయి తల్లే. పుల్లమ్మ, కాంచన సంతోషంతో బయటికి పరుగు తీశారు. వెనకే సీత కూడా భయంగా వెళ్ళింది. బంగళా ముందు తెల్లగడ్డం మీసాలతో సాధువుల 90 ఏళ్ల ముసలి ముష్టివాడు చిప్ప పట్టుకుని దీనంగా నిలుచున్నాడు. అతన్ని చూసి పుల్లమ్మ, కాంచన సంతోషిస్తుంటే సీత భయంతో చూస్తుంది. దీనంగా ముష్టివాడు, అమ్మా తల్లె, మాదాలోకం తల్లె, దానం చేయి తల్లె. నీకు మామూలు దానం చేయనరా, కన్యాదానం చేస్తాను. నా పెద్ద కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తానురా. సీత ఉలిక్కి పడింది. దీనంగా ముష్టివాడు, నాలాంటి ముష్టి ముసలాడికి ముక్కు పచ్చలారని కన్నెను అంటగట్టి గొంతు కోయకండి తల్లె. పైగా నాకు కుష్టు ఉంది. మాక్కూడా నీలాంటి ముష్టివాడే కావాలి. మా అక్కను పెళ్లి చేసుకోరా ముసలోడా. తప్పు తల్లె, మాకు పిల్లలు కుష్ఠరోగంతో పుడతారు. మాకు కావాల్సింది కూడా అదేరా ముష్టి ఎదవ. మారు మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పుకో. కావాలంటే కట్నం కింద ఈ బంగళా ఇస్తాము. అయితే ఈ పెండ్లి నేను చేసుకుంటాను తల్లే. హింసక్క ఈ పెద్ద భవంతి ముందు కూర్చొని దొరబాబులా అడుక్కుంటాను. మరి పెండ్లి కూతురు ఒప్పుకుంటుందా? దాని ముఖం ఒప్పుకోక నన్ను ఎదిరిస్తే చంపయ్యను. అలాగే అమ్మా, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆరాధించే ఆ 7 కొండలవాడు నాకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. కాంచన వయస్సులో ఉన్న యువరాజును పెళ్లి చేసుకుని దండలతో బంగ్లాలోకి వచ్చి పుల్లమ్మ కాళ్లు మొక్కారు. మా కాంచన అదృష్టం పండి మగధ దేశం యువరాజును పెళ్లి చేసుకుంది. రేపు ఆ దేశానికి కాబోయే మహారాణి. పిల్ల పాపలతో చల్లగా జీవించండి. సీత, ముసలి ముష్టివాడు పెళ్లి చేసుకుని దండలతో బంగళాలోకి అడుగుపెట్టారు. ఒరేయ్ ముష్టిరోగం ఎదవా, నా కాళ్లు మొక్కి చావుకో. నీ రోగం నాకంటుకొని చస్తుంది. మరోసారి మా బంగళాలోకి అడుగు పెట్టకు. రేపట్నుంచి మీరిద్దరూ ఆ గుడి ముందు ముష్టెత్తుకొని చావండి. తన గడ్డం మీసాలను తీసేసి నవ్వుతూ ముష్టివాడు, క్షమించండి అత్తయ్య, నాకు కుష్టిరోగం లేదు. నేను ముసలివాడిని కాదు, యువకుణ్ణి, బిచ్చగాడిని కాదు, మహేంద్ర భూపతి యువరాజుని అని రాజు గెటప్ చూపాడు. ఊరేగింపులో నేను అంబారి మీద ఊరేగుతుంటే కన్నెపిల్లలు నన్ను కన్నార్పకుండా చూస్తూ కన్నుగీటారు. కాని ఒక్క సీత మాత్రం నన్ను చూడకుండా తలంచుకొని నిలిచింది. అంటే పరాయి మగాణ్ణి చూడ్డం కూడా తప్పే అన్నట్లు తలంచుకోవడం నాకు నచ్చింది. పైగా ఆమె ముగ్ధ మనోహర అందం నన్ను కట్టిపడేసింది. అందరితో పాటు సీత కూడా షాక్ అయింది. వెంటనే నేను మహామంత్రి ద్వారా రహస్య గూఢచారులను పంపి సీత గురించి ఆరా తీయించాను. ఆమె మీకు సవతి కూతురు కాబట్టి కుష్టున్న ముష్టివాడికిచ్చి పెళ్లి చేయాలి అనే మీ నీచమైన ఆలోచన గురించి తెలిసిందే. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను ముసలి కుష్టివాడిగా మారువేషంలో వచ్చి సీతను పెళ్లి చేసుకున్నాను. సీత సంతోషించి సిగ్గుపడింది. కోపంగా మల్లమ్మ, పర్వాలేదల్లుడు, నా కూతురు పెళ్లి కూడా మగధరాజ్యం యువరాజుతో పెళ్లి జరిగిందిగా. రాజు గెటప్ తీసి ముష్టివాడి గెటప్ చూపిస్తూ బిచ్చగాడి యాసలో మగధ యువరాజు ఛత్రపతి, ఇదిగో అత్తాయ్, మగధ రాజ్యం అనేదే లేదు. నేను పక్కూరు గుడిలో అడుక్కు తినే ముష్టివాణ్ణి. కొండ ముచ్చరా ఉండి మీ కాంచన యువరాజుని పెళ్లి చేసుకోవాలని పగటి కలడు కంటోందని నాకు తెలిసినది. అందుకే జాతరలో యువరాజుల యాసం కట్టి మోసం చేసి మనవాడాను. ఓరి దొంగ సచ్చినోడా, ముష్టి అడుక్కునే నీకు నా కూతురు కావాలట్రా. ఆశపడేవాడినే మోసం చేయలేము, కాని దురాశపడే కాంచన లాంటి వాళ్ళని ఇట్టే మోసం చేసేయచ్చు. నీ కొండముచ్చు కూతురికి నాలాంటి ముష్టివాడే సరిపోతాడు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నేను ఈ తాళని ఇప్పుడు తెంచుతాను. కాంచనను ఆదేశిస్తూ భూపతి, కాంచన,
భర్త బతికుండగా తాళి తెంపడం ధర్మవిరుద్ధం. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన భర్తతోనే జీవితాంతం నడవాలి. కాదు బావగారు, నేను ఏ తప్పు చేశానని ఈ శిక్షను అనుభవించాలి? సీతలాంటి అమాయకురాలికి మీరిద్దరూ ఇంతకాలం చేసిన అన్యాయానికి శిక్ష పడాలి. ఇక నుంచి ఈ బిచ్చగాడితో పాటు నువ్వు కూడా బిచ్చమెత్తుకుని అతనితో సంసారం చెయ్యాలి. ఈ రాజ్యం యువరాజుగా ఇదే నా తీర్పు.